సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏది అంటే ఎంతవరకు చెప్పుకున్నాం మనం క్లాసు. సో ఇన్సర్ట్లో ఇది వరకు చెప్పుకున్నాం కదా, స్క్రీన్ షాట్ వరకు చెప్పుకున్నాం, రైట్? ఓకే. సో ఇప్పుడు వచ్చేసి హైపర్ లింక్. హైపర్ లింక్ అంటే ఏమి అంటే, ఇక్కడ హైపర్ లింక్ అంటే ఒక ఫైల్కి ఇంకో ఫైల్కి లింక్ ఇవ్వడం అనమాట. అంటే ఇప్పుడు నేను ఓపెన్ ఫైల్ ఓపెన్ డాక్యుమెంట్ అని కొడతా. ఓపెన్ డాక్యుమెంట్ అని కొడతా. ఏ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి అంటే, నేను డెస్క్టాప్లో ఇన్కమ్ ఇది ఉందా, ఈ ఫైల్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేస్తే చేయాలి. సో నేనేం చేస్తా అంటే సెలెక్ట్ చేసి ఇక్కడ హైపర్ లింక్ అని ఉందా, దాని మీద క్లిక్ చేస్తా. సో క్లిక్ చేసి నా ఫైల్ ఎక్కడుంది నేను అనుకున్నా, సో ఇక్కడ డాక్యుమెంట్స్లో లేదు కదా, సో డెస్క్టాప్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఏ పేరుతో ఉంది, ఇన్కమ్ అనే పేరుతో ఉంది, ఇడుందా, దాని మీద క్లిక్ చేసి ఓకే కొడుతున్నా. ఇక్కడ బ్లూ కలర్ వచ్చిందా, అదే హైపర్ లింక్. ఓకేనా? ఈ బ్లూ కలర్ వచ్చింది కదా, దీన్ని ఎలా చేయాలంట, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలంట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ ఓకే అని కొట్టాలి. కొడితే అది ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా అనమాట. ఓకేనా? అర్థమైందా ఇది? సో ఇది సరే. ఇప్పుడు ఇది పీడిఎఫ్ ఫైల్ కాబట్టి ఓకే. నేనేం చేస్తా, పీడిఎఫ్ కాకుండా ఇప్పుడు చూడు, బ్లూ కలర్ పోయి ఏమొచ్చింది, ఆరెంజ్ వచ్చింది. ఆరెంజ్ ఏదో సంథింగ్ కలర్ వచ్చింది కదా, ఇది ఏంది అంటే ఆల్రెడీ విజిట్ అయినారని. ఓకేనా? మళ్ళీ ఇంకోటి కొత్తది చేస్తా. మళ్ళీ ఓపెన్ ఎంఎస్ వర్డ్ ఫైల్ అని పెడతా. ఏమి, అది పీడిఎఫ్లే. ఓకేనా? ఇది వచ్చేసి ఎంఎస్ వర్డ్ ఫైల్ని ఓపెన్ చేయాలి. సో లింక్ మీద క్లిక్ చేయాలి, డెస్క్టాప్లో ఎంఎస్ వర్డ్ ఫైళ్ళు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చాలా ఉన్నాయి, బేసిక్ కంప్యూటర్ ఉంది. ఓకేనా? దీని మీద క్లిక్ చేసి ఓకే కొడతా. చూడు బ్లూ కలర్ వచ్చింది. దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలి, వచ్చేసింది. అంతే, డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అంటే మళ్ళీ మనం ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ ఓపెన్ చేసి అంత ఉండదు అనమాట. సో డైరెక్ట్గా అక్కడ లింక్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా ఇది? ఓకే. దీన్ని రిమూవ్ చేయడం ఎలా? ఓకే, పెట్టేసాం. రిమూవ్ చేయాలి కదా, ఎలా చేయాలి? రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రిమూవ్ హైపర్ లింక్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రిమూవ్ హైపర్ లింక్ అని ఉంటుంది, వెళ్ళిపోతుంది. రైట్? అర్థమైంది కదా ఇది? సో దీన్ని హైపర్ లింక్ అంటాం. ఏమంటాం? హైపర్ లింక్. ఓకే. నెక్స్ట్ బుక్ మార్క్ అంటే ఏమి? బుక్ మార్క్ అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు 10th క్లాస్ చదివింటాం. సో ఇప్పుడు మీరు సపోజ్ ఎగ్జామ్స్ రాసింటారు. ఇప్పుడు మీరు రాసినారు ఏదో సంథింగ్. ఓకే, ఆ ఎగ్జామ్ ఎలా చేస్తారు? పొద్దున్న లేసి బుక్ మొత్తం చదువుతావా? ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుకుంటాం, లేదంటే ఇంపార్టెంట్ లాజిక్స్ చదువుతాం కదా. సో మనం ఏం చేస్తాము, ఆ లాజిక్స్ ఎలా బుక్ మార్క్ చేయాలి? మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఇది బుక్ కదా, ఇది 1000 బుక్ అనుకో, ఏం చేస్తాం మనం? అంతే కదా, ఇట్లా ఫోల్డ్ చేసి పెడితే పొద్దున్న లేస్తే ఆ ఫోల్డ్ కాడ ఏముంటుంది, మన ఆన్సర్ ఉంటుంది. సో దాన్నే బుక్ మార్క్ అంటాం. ఏమంటాం? బుక్ మార్క్. ఇక్కడ చూడండి, పేజ్ మడత పెట్టినాడు అంటే ఇక్కడ మడత పెట్టినాక రాదు కదా. సో కాబట్టి ఇది ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక పేరా తీసుకోవాలి. సో నేనేం చేస్తా, 30, 50, అని తీసుకుంటా, లేదంటే 3 అని తీసుకుంటా. దీనికి మీనింగ్ ఏంది అనేది చెప్తా. ఇప్పుడు ర్యాండ్ 50, 3 అన్న. 50 అంటే ఏమి? 50 పేరాలు. ఒక్కొక్క పేర 3 లైన్లు ఉంటాయి, చూసుకోండి. రైట్? మొత్తం పేరాలన్నీ 50 పేరాలు. పేజీలు వచ్చేసి ఎన్ని ఉంటాయి అంటే, మనం 50 పేరాలు కదా, చూసుకుంటే 5 పేజీలు ఉన్నాయి. అర్థమైందా? సో ఇది డమ్మీ మ్యాటర్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా 1 అనుకుందాం. ఇది ఫస్ట్ పేజ్లో ఉంది. సెకండ్ పేజ్లో ఏముంది అంటే, ఇక్కడ థర్డ్ పేజ్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంది. కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఇది ఒక ఇంపార్టెంట్. సో నేనేం చేస్తానంటే, ఇప్పుడు నేను ఫార్ములా 1 కాడ పోవాలి. ఏం చేస్తున్నా, పైకి కిందికి తిరుగుతున్నా. మళ్ళీ ఎక్కడికి పోతున్నా, మళ్ళీ కరెంట్ అఫైర్స్ కాడికి పోతున్నా. అంటే అది ఉందో లేదో కూడా నాకు కనపడలే.
ఇప్పుడు 5వ పేజ్ కాడికి పోతున్నా, 5వ పేజ్ కాడే ఉందో లేదో చూసుకోవాలి, మళ్ళీ కరెంట్ అఫైర్స్ కాడ ఉందో లేదో చూసుకోవాలి. అలా చేయకుండా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు బుక్ మార్క్ మీద క్లిక్ చేస్తాను. ఎట్లా క్లిక్ చేయాలంటే మనం ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేసి బుక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. దీనికి ఒక పేరు పెట్టుకోవాలి. నేనేం పేరు పెట్టుకుంటా అంటే IMP1 అని పెట్టుకుంటాను, ఇంపార్టెంట్ అని యాడ్ అని కొట్టేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇది యాడ్ ఉంది ఇక్కడ, ఒకసారి చేయాలి, ఇంకా మాటిమాటికి అవసరం లేదు. అడిగిపోయింది, ఈడుంది కరెంట్ అఫైర్స్. సో దీని మీద క్లిక్ చేసి బుక్ మార్క్, ఇక్కడ కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్. చూడండి ఇక్కడ యాడ్ అని రాలే కదా, ఎందుకు రాలేదంటే ఇక్కడ మధ్యలో స్పేస్ ఇచ్చాం. స్పేస్ ఇవ్వకూడదు, స్పేస్ ఇవ్వకుండా మీరు అండర్ స్కోర్ ఇవ్వాలి, కింద అండర్ స్కోర్, లేదంటే డాష్ ఇచ్చినా కూడా నో ప్రాబ్లం, డాష్ ఇచ్చినా కూడా రాదు, అండర్ స్కోర్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? అండర్ స్కోర్ ఇస్తే వస్తుంది. ఓకేనా, యాడ్ అని కొట్టిన. ఇప్పుడు నేను ఫస్ట్కి పోవాలనుకో ఏం చేయాలా, బుక్ మార్క్ వెళ్ళి ఇంపార్టెంట్ వన్ మీద క్లిక్ చేసి గో టు అని కొడితే అయిపోయా, ఫస్ట్ పోతుంది. మళ్ళీ కరెంట్ అఫైర్స్ మీద క్లిక్ చేసి గో టు అని కొడితే కరెంట్ అఫైర్స్ కిందకి వచ్చేస్తుంది, దాన్నే బుక్ మార్క్. ఇది వచ్చేసింది ఎక్స్టర్నల్, అంటే బయట దానికి లింక్ ఇవ్వడం. ఇది వచ్చేసి లోపల ఉన్న దానికి లింక్ ఇవ్వడం, అంటే ఇంటర్నల్ లింక్స్ అంటారు వీటిని, ఏమంటాము ఇంటర్నల్ లింక్స్. ఈ క్రాస్ రెఫరెన్స్, ఇక్కడున్న క్రాస్ రెఫరెన్స్ ఒకటే, ఇక్కడ ఉన్న క్రాస్ రెఫరెన్స్. సో నేను అంత దూరం పోలేదు కాబట్టి నేను ఇది అక్కడ స్కిప్ చేస్తా, అక్కడ చెప్తా. సో ఓకేనా, ఇక్కడున్న క్రాస్ రెఫరెన్స్, ఇక్కడున్న క్రాస్ రెఫరెన్స్ ఒకటే. సో మనం ఇది ఇక్కడికి రావాలంటే ఫస్ట్ ఇవన్నీ నేర్చుకొని రావాలి కదా, కాబట్టి నేను ఏం చేస్తా అంటే దీన్ని వదిలేస్తా, దీన్ని వదిలేసి అక్కడ చెప్తా. రైట్, నెక్స్ట్ హెడ్డరు ఫుటర్. హెడ్డర్ అంటే ఏమి, హెడ్డర్నే దీన్ని అంటాం. ఈ పైన ఏం రాయలేదు కదా, ఏమన్నా రాయనా కూడా రాదు, చూడు కావాలంటే కర్సర్ పెట్టు, రాదు. సో దాన్నే హెడ్డర్ అంటాం. ఫుటర్ అంటే ఏమి, ఈ కింద ఉన్న దాన్ని ఫుటర్ అంటాం. ఇది వచ్చేసి మార్జిన్ అంటాం, అంటే ఇప్పుడు మన ఇది ఎక్కడ ఉందంటే ఈ మార్జిన్కి ఇక్కడ ఉందన్నమాట, ఈ మార్జిన్కి ఇక్కడ ఉంది. సో కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ సెట్టింగ్ ఉంటుంది, అది మళ్ళీ చెప్తాను. ఓకే, ఫస్ట్ హెడ్డర్. హెడ్డర్ అంటే ఏమి అంటే ప్రతి పేజీకి వస్తుంది హెడ్డర్. చూడండి ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, MS వర్డ్ చెప్తున్నా కదా, సో MS వర్డ్ చెప్తున్నా, చూడు ప్రతి పేజీకి వస్తుంది. అంటే మనం ఏదైనా ఇక్కడ మారుస్తే అక్కడ కూడా మారిపోతుంది. ఇప్పుడు మీరు TTC అని రాసిన, సో TTC నోట్స్ అంటే ప్రతి దాంట్లో TTC నోట్స్ వస్తుంది. ఓకేనా, బ్యాంక్ నోట్స్, బ్యాంక్ నోట్స్ అంటే ప్రతిదానికి బ్యాంక్ నోట్స్. సో అలా అనమాట, ఇది హెడ్డర్. సో ఈ హెడ్డర్ని తీసేయాలంటే ఇక్కడ క్లోజ్ హెడ్డర్ అని ఉందా, ఓకేనా, ఇక్కడ క్లోజ్ హెడ్డర్ అని ఉందా, సో దాని మీద క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ నేను హెడ్డర్ని ఆన్ చేయాలంటే ఇక్కడ హెడ్డర్లోకి వెళ్తే ఆన్ అవుతుంది. లేదు నాకు ఈ హెడ్డర్ ఆన్ చేయాలి అంటే దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఆన్ అవుతుంది. డబుల్ క్లిక్ ఇస్తేనే ఇక్కడ డిజైన్ అనే ట్యాబ్ వచ్చిందా, అదే ఇది హెడ్డర్. మళ్ళీ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుంది, ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే క్లోజ్ అయిపోతుంది. హెడ్డర్ మీద పోయి డబుల్ క్లిక్ ఇస్తే ఆన్ అవుతుంది, హెడ్డర్ ఇక్కడ బాడీ మీదకి వచ్చి డబుల్ క్లిక్ ఇస్తే ఆఫ్ అయిపోతుంది. ఓకేనా, అది గుర్తు. ఓకే ఓకే, ఇప్పుడు హెడ్డర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫుటర్. ఫుటర్ అంటే ఏమి, కింద ఉండేదాన్ని ఫుటర్ అంటాం. సో పైన వచ్చేసి నెంబర్లు లేవు, ఊకే హెడ్డింగ్ ఉంది. నేను నెంబర్లు పెడతా. సో నెంబర్లు ఎక్కడ ఉన్నాయో చూసుకోండి, ఇక్కడ ఇది నెంబర్లు ఉన్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేస్తే కింద నెంబర్లు వస్తాయి. ఇప్పుడు చూడు 5లో ఫస్ట్ పేజ్లో ఉందామని, అంటే మొత్తం పేజీలన్నీ 5. సో పేజ్ నెంబర్స్ యూజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. క్లోజ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేస్తే క్లోజ్. అర్థమైంది కదా ఇది. సో ఇది హెడ్డర్ ఫుటర్. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పేజ్ నెంబర్స్ ఉంది ఇక్కడ, దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే వచ్చింది. ఓకేనా, సో పేజ్ నెంబర్ ఉంది, ఈ పేజ్ నెంబర్ మీద క్లిక్ చేస్తే టాప్లో ఎలా ఉండాలి పేజ్ నెంబర్స్. సో నాకు ఇలా ఉండాలి పేజ్ నెంబర్స్. బాటమ్ అంటే కింద, బాటమ్ అంటే కింద, సో కింద ఉందా ఇది, సో బాటమ్ అంటే కింద. మార్జిన్స్ అంటే, మార్జిన్ అంటే పక్కన ఇక్కడ ఉంటుంది మార్జిన్స్. ఓకేనా, అర్థమైంది కదా ఇది. సో మార్జిన్స్. సో కరెంట్ పేజ్ వచ్చేసి మామూలుగా ఇది 1 అనే ఉంటుంది, సో ఇది అవసరం లేదు. రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కరెంట్ పేజ్ అనమాట, సో ఇది అవసరం లేదు. నెక్స్ట్ టాప్లో ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో ప్రతిదానికి వచ్చేస్తుంది. రైట్, అర్థమైంది కదా ఇది. తీసేయాలంటే రిమూవ్. ఓకేనా, సో ఏమేమి చెప్పినాము ఈరోజు, లింక్, బుక్ మార్కు, హెడ్డరు, ఫుటరు, పేజ్ నెంబర్స్. సో సరే ఓకే బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు హెడర్ మీద క్లిక్ చేసినా వచ్చింది, రిమూవ్ చేయాలి కదా.
ఇది రిమూవ్ చేస్తే పోతుందా? ఇది రిమూవ్ చేయాలి కదా. ఎలా చేయాలి అంటే ఇక్కడ హెడర్లో రిమూవ్ ఫుటర్ అని ఉంటుంది, రిమూవ్ హెడర్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫుటర్లో కూడా ఉంటుంది. ఫుటర్లో ఏదైనా సెలెక్ట్ చేశాను అనుకో, కింద ఉంది కదా, ఇప్పుడు ఫుటర్ని తీసేయాలంటే రిమూవ్ ఫుటర్. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇది నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్. టెక్స్ట్ బాక్స్ అంటే ఏమి? సో టెక్స్ట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ హాస్టల్లో ఎవరైనా ఉన్నారా? ఉన్నావా? హాస్టల్లో ఉన్నావు కదా. సో బయటికి పోయేటప్పుడు ఏం చేస్తావు? ఎలా పోతావు? ఊకే పోతావా? అట్లా కాదు. బయటికి పర్మిషన్ ఎట్లా తీసుకుంటావు? ఊరికే పోయి వస్తా అంటే పంపిస్తారా? ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. ఆ ప్రొసీజర్ ఏంటి చెప్పండి. ప్రొసీజర్ ఉంటుంది కదా. బయటికి పోయేటప్పుడు ఏదో సంతకము ఏదో ఒకటి ఉంటుంది, స్లిప్ ఉంటుంది, సైన్ చేసి వెళ్ళాలి. సో మామూలుగా ప్రైవేట్లో ఎలా యూజ్ చేస్తారంటే టెక్స్ట్ బాక్స్ యూజ్ చేసి ఇక్కడ డ్రా చేస్తారు. డ్రా చేసి ఇక్కడ నేమ్ అని రాసుకుంటారు. సో ఇది నేమ్ టెక్స్ట్ బాక్స్ అన్నమాట. అంటే టెక్స్ట్ రాయడానికి. ఇప్పుడు నేను ఇక్కడ రాయమంటే రాయగలనా? సో ఎగ్జాక్ట్గా ఇక్కడ రాయలేను. అదే నేను టెక్స్ట్ బాక్స్ యూజ్ చేశాను అనుకో, రాసుకోవచ్చు. అంటే దీన్ని ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేమ్ రాసా, నేమ్ రాసి ఇప్పుడు ఏం చేస్తా, క్లాస్ రాస్తున్నా. ఏమి క్లాస్ రాసినాక సెక్షన్ రాస్తా, రోల్ నెంబర్. అంటే ప్రైవేట్లో ఇట్లే ఉంటుంది, రోల్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ రీజన్, ఎందుకు పోతున్నావు. ఓకేనా, రీజన్. ఇప్పుడు నువ్వు ఒక్కనికే చెప్తావా? నీ ఫ్రెండ్ కూడా అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తాడు మేడం? దీన్నే డూప్లికేట్ చేస్తుంది. ఏం చేస్తుంది? డూప్లికేట్. Ctrl+C Ctrl+V వచ్చిందా డూప్లికేట్? సో పక్కన పెట్టుకుంటుంది. ఇది అయిపోయా. ప్రతిసారి చేయాలన్నా అవసరం లే. మళ్ళీ దీన్ని చేయాలంటే Ctrl+C Ctrl+V అయిపోయా. ఇంకోటి వస్తుంది, ఇంకోటి పోతాడు, ఇంకోటి పోయినాడు అనుకో, Ctrl+C Ctrl+V అయిపోయా. సో ఎంతమంది పోతే అంత అన్నీ సించుకోవచ్చు. సో టెక్స్ట్ బాక్స్ అంటే ఏమి? ఏదైనా ఒక టెక్స్ట్ని రాయడానికి యూస్ చేస్తాం. ఓకేనా, అర్థమైందా ఇది? సో ఈ టెక్స్ట్ బాక్స్ ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. కానీ ఈ టెక్స్ట్ని మూవ్ చేయొచ్చా? చేయలేం. సో అదే అనమాట. రైట్, అర్థమైంది కదా ఇది? ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది. టెక్స్ట్ బాక్స్ అయిపోయింది. ఓకే, టెక్స్ట్ బాక్స్లో కొన్ని స్టైల్స్ ఉంటాయి అమ్మ. స్టైల్స్ ఏమి అంటే ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంది? సో ఇది ఎలా ఉంది? మామూలుగా ఉంది. అంటే దీంట్లో కలర్స్ ఫుల్ ఏం లేదు, సైడ్ బార్ ఏం లేదు. నేను ఏం చేస్తానంటే ఈ సైడ్ బార్ని యూజ్ చేసి కొంచెం కలర్ఫుల్గా చేస్తాను. టెక్స్ట్ బుక్స్లో సైడ్కి ఉంటాయి కదా, సో కలర్ఫుల్గా చేస్తా. దీనికి ఒకటి ఏదో సంథింగ్ హెడ్డింగ్ అని పెట్టేసి ఇక్కడ కొటేషన్స్ లాగా ఏదన్నా గుడ్ ఫర్ హెల్త్ అని ఏదో ఒకటి రాసుకోవడానికి. పక్కన పాయింట్స్, మ్యాటర్ అంతా ఇక్కడ ఉంటుంది. కింద పక్కన కీ పాయింట్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అంటాం కదా. సో కరెంట్ అఫైర్స్లో పక్కన మెయిన్ పార్ట్స్ ఉంటాయి. సో ఇది ఇప్పుడు ఏదన్నా లెసన్ ఉందనుకో, దానికి సంబంధించిన కీ పాయింట్స్. ఓకేనా, అట్లా మనం చేసుకోవచ్చు అనమాట, డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అలా కూడా యూజ్ చేస్తారు. టెక్స్ట్ బాక్స్ ఇందుకు యూజ్ చేస్తారు, ఇందుకు యూజ్ చేస్తారు, ఇంకా కూడా యూజ్ చేస్తారు. ఏమని యూజ్ చేస్తారంటే కొటేషన్స్ రాయడానికి యూజ్ చేస్తారు. మంచి కొటేషన్, గాంధీజీ కొటేషన్, లేదంటే ఏదన్నా మంచి కొటేషన్ ఏముందబ్బా, సంథింగ్ విల్ హ్యాపెన్, ఏదో ఒకటి. సో చూడండి, సో కొటేషన్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తారు. మ్యాటర్ అంతా ఉంటుంది, ఆ మ్యాటర్లో ఏదైనా మంచి కొటేషన్ ఇవ్వడానికి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, అర్థమైందా? సో దీన్ని షేప్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా, ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ చూడమ్మా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఒక్కొక్కటి ఒక షేపు. ఓకేనా, ఇది ఒక షేపు, ఇది ఒక షేపు. ఓకే, రైట్, అర్థమైందా? ఓకే, టెక్స్ట్ బాక్స్ అర్థమైంది. నెక్స్ట్ క్విక్ పార్ట్స్. సో క్విక్ పార్ట్స్ చెప్పి క్లోజ్ చేస్తా, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ఇంపార్టెంట్. సో ఇవన్నీ పనికిరావు, కానీ ఇక్కడ నుంచి పనికి వస్తాయి. ఓకే,
క్విక్ పార్ట్స్ చెప్పి క్లోజ్ చేస్తా. క్విక్ పార్ట్స్ అంటే ఏమి అంటే ఇప్పుడు షేప్స్ నిన్న చేసినాం, నిన్న ఒక డౌట్ చెప్పినాం. ఏం చెప్పినాం చెప్పు. బాక్స్ ముందరగా వెనక్కి అని, ఓకేనా. సో నేనేం చేస్తానంటే ఒక స్టార్ గీస్తా, ఓకేనా. స్టార్ గీస్తాను, స్టార్ గీసి ఈ స్టార్ని కొంచెం పెద్దగా చేస్తాను, ఓకేనా. ఇప్పుడు నేను ఈ స్టార్కి ఒక కలరు ఇద్దామా, ఏదో ఒకటి ఇద్దాంలే. ఇచ్చిన. ఇప్పుడు నేను ఇంకొక షేప్ తీసుకుంటా, ఏది, ఇది తీసుకుంటా. అంటే ఇది ఇక్కడ పెట్టి Ctrl+C Ctrl+V ఇంకోటి వస్తుంది, Ctrl+C Ctrl+V ఇంకోటి వస్తుంది, Ctrl+C Ctrl+V ఇంకోటి వస్తుంది, Ctrl+C Ctrl+V. ఇది నాకు బాగా నచ్చింది. నేను ఈ షేప్ని 5వ పేజ్లో పెట్టాలి అనుకున్నా, ఈడ పెట్టాలి అనుకున్నా, ఇక్కడ పెట్టాలనుకున్నా. ఇప్పుడు నేనేం చేయాలి, అవన్నీ సెలెక్ట్ చేసి కాపీ చేసి మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ పేస్ట్ చేయాలి. అంటే ఇంత రామాయణం ఉంది. మళ్ళీ నేనేం చేయాలి, ఇక్కడ కూడా పెట్టాలనుకున్నా. అంటే నేను ప్రతిసారి యూజ్ చేయాలి దాన్ని ఏం చేయాలంటే మనం సేవ్ చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు నీ నెంబర్ నా కాడికి వచ్చిందంటే ఎలా వచ్చింది, సేవ్ చేసుకున్నందుకు వచ్చింది, ఓకేనా. లేదంటే నాకు తెలుస్తుందా. సో ప్రతిసారి ఫోన్ చేయాలంటే నెంబర్ కొడతానా, నేమ్ కొడతానా. సో అట్లాగే మనం ఏం చేయాలంటే దీన్ని సేవ్ చేసుకోవాలి. ఏమని చేస్తా, ఇక్కడ సేవ్ సెలెక్షన్ పార్ట్ ఉందా, దాని మీద క్లిక్ చేసి కాదర్ అని పెడతా. కాదర్ అని పెట్టేసి ఓకే కొడతా. ఓకే కొట్టేసిన. ఇప్పుడు నేను ఎక్కడ కావాలనుకుంటున్నా, నేను ఇక్కడ కావాలనుకున్నా. సో దీని మీద క్లిక్ చేసి ఈ పేజ్లో ఇక్కడ పోయి ఇక్కడ కాదర్ అని పెట్టా కదా పేరు, సో క్లిక్ చేసి వచ్చేసి అంతే. దాన్నే క్విక్ పార్ట్స్ అంటాం. ఏమంటాం, క్విక్ పార్ట్స్. అర్థమైంది కదా ఇది, ఓకేనా. సో లింక్, బుక్ మార్క్ చాలా ఇంపార్టెంట్, హెడర్ ఫుటర్ చాలా ఇంపార్టెంట్, పేజ్ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి పేజ్కి నెంబర్ పెట్టాలి కదా, సో ఇంపార్టెంట్. సో ఇది కూడా కొంచెం, ఇది కొంచెం, అంటే కొంచెం అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఓకేనా. సో ఇది టీచర్లు యూజ్ చేస్తారు, ఏదైనా చిన్న స్లిప్పులు టోకన్ నెంబర్స్ అంటాం కదా, సో అలా యూజ్ చేయడానికి యూజ్ చేస్తారు, ఓకేనా. ఇక్కడ నుంచి రేపు చెప్తా, రైట్.